తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా తాజాగా మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు భగ్గుమన్నాయి. అప్పట్లో స్వపరిపాలన, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సెంటిమెంట్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తుంటే మాత్రం కొందరి రాజకీయ ప్రయోజనాల కోసమే మరోసారి ఈ సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వాదనకి బలం చేకూరేలా ఈ మధ్య రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ అంశమైతే మరొకటి వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అంశం. ఈ రెండు అంశాల మీద తెలంగాణ సమాజం రియాక్ట్ అయిన తీరు ఒకవైపుగా పక్షపాతాన్ని నిరూపిస్తున్నాయి అనిపిస్తోంది. రెండు అంశాల్లో తెలంగాణకి అవసరం ఉన్నప్పుడల్లా సాయం చేసిన వ్యక్తిని టార్గెట్ చేసి, కబ్జాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టిన వ్యక్తి అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేశారనిపిస్తోంది. ప్రపంచ మేధావి, ప్రముఖ ఎనలిస్ట్, యూట్యూబర్ అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. పవన్ కళ్యాణ్, అమిత్ షా సమావేశం గురించి ఆయన చెప్పిన స్టోరీ కట్టు కథ అని తేలడంతో తన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరి ఆదేశాలతో దిగారో కానీ కొంతమంది తెలంగాణ వాదం పేరుతో పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టడం ప్రారంభించారు. ప్రొఫెసర్ గారు చెప్పింది నిజం కాదని క్లారిటీ ఇవ్వటమే తప్పైనట్లుగా తెలంగాణ మీద దాడి చేస్తున్నారంటూ కూడా రెచ్చిపోయారు. ఆంధ్ర పాలిటిక్స్ లో వేలు పెట్టి ఏపీ మీద దాడి చేసింది ప్రొఫెసర్ గారు. కానీ రివర్స్ లో పవన్ కళ్యాణ్ ని తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఈ వ్యవహారంలో మాట్లాడిన వ్యక్తులు, రాజకీయ నాయకుల గురించి తెలిసిన వాళ్ళంతా దీని వెనుక వైసీపీ, బీఆర్ఎస్ నాయకత్వాలు, వారి సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయని తేల్చేశారు. ఇక ఇదే సమయంలో మరో బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ లోని వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ లో అత్యంత విలువైన 10 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా దొరికిపోయారు. కొంతమంది స్థానికులతో కలిసి ఏకంగా నకిలీ జీవోలు, ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేయాలని చూశారు. ఈ భాగోతం స్థానిక తహసీల్దార్ దృష్టికి రావడంతో ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కబ్జా కథలో బ్రహ్మనాయుడు కీలక సూత్రధారి అని తేల్చి ఆయన మీద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలించి తమిళనాడులోని కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అరెస్టు చేశారు. ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెలంగాణలో 1500 కోట్ల భూమిని కొట్టేయాలని చూసిన తెలంగాణ వాదం పేరుతో పవన్ కళ్యాణ్ మీద అంతెత్తున ఎగిరిన వాళ్లలో ఒక్కరు కూడా స్పందించలేదు. తెలంగాణలో ఆంధ్రుల దోపిడీ ఏంటి అని నిలదీసిన వాళ్ళు లేరు. అంటే ఈ నయా తెలంగాణ వాదానికి మెయిన్ స్పాన్సర్ ఆంధ్రాకి చెందిన జగన్ రెడ్డి, ఆయన సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టమవుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే బ్రహ్మనాయుడి కబ్జా స్టోరీని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడో దశాబ్దాల క్రితమే లీగల్ గా కొనుక్కున్న ఫామ్ హౌస్ చెరువు శిఖంలో ఉందని ఫేక్ ప్రచారాలు కూడా ప్రారంభించారు. సోషల్ మీడియాలో పవన్ ఫామ్ హౌస్ గురించి అంత రచ్చ చేసిన వాళ్ళు ఇప్పుడు బ్రహ్మనాయుడు అరెస్టు పై నోరైతే మెదపట్లేదు. ఇదంతా చూసిన తర్వాత కొంతమంది తెలంగాణ వాదాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అసలైన ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.